హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. మొన్న కాళేశ్వరం పైన కేసీఆర్ కి నోటీసులు పోయినాయి. మళ్ళీ కేటీఆర్ కూడా నోటీసులు అయితే పోయాయి. ఈ కార్ రేసింగ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని కక్షపూరితంగా మా మీద చర్యలు తీసుకుంటుంది అన్నట్టు కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తా ఉంది. దీంట్లో వాస్తవం ఎంత ఉందో తెలుసుకుందాం. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు అయితే ఉన్నారు. సరే, ఎలా చూస్తా ఉన్నారు? కేసీఆర్ కి నోటీసులు పంపించారు కాళేశ్వరం మీద. ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ కార్ రేసింగ్ లో నోటీసులు పంపించారు. కావాలని కక్షపూరితంగా చేస్తా ఉన్న చర్యలని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎలా చూస్తా ఉన్నారు? కక్షపూరితం ఎట్లయితుంది? ఇప్పుడు అధికారం అని పేనుకు పెత్తనం వేస్తే నెత్తి మొత్తం కొరిగినట్టు ఉంది ఇలా కథ మొత్తం. 10 ఏళ్ళు ప్రజలు ఉద్యమం పేరుతో మీరు ఉద్యమం చేశారని చెప్పి మీకు అధికారం ఇస్తే మొత్తం కొరికి పడేశారు. రాష్ట్రంలో ఎక్కడ భూములు మిగల్చలేదు, ఇసుక మిగల్చలేదు. ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసుకొని వాళ్ళ ఖజానా నింపుకున్నారు. ఇలా దేశంలో ధనవంతమైన పార్టీ బీఆర్ఎస్ కాదా? 1500-1600 కోట్ల నిధులు వాళ్ళ ఖాతాలో ఉన్నాయి. ఏ పార్టీలో కొళ్ళు? ఇలా కాంగ్రెస్ పార్టీలో కూడా 500 కోట్ల కొళ్ళు తిప్పి కొడితే మా పత్రికలు టీవీలు పెట్టుకున్నారు, పత్రికలు పెట్టుకున్నారు, ఇంగ్లీష్ పత్రిక అన్ని పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అన్నింటిని కూడా ఎట్లొచ్చినాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. కాబట్టి అధికారం లేనప్పుడు మేము వాళ్ళ అవినీతి పైన విచారణ జరుపుతామని చెప్పినాం. అట్నే విచారణ జరుపుతున్నాం. నోటీసులు ఇవ్వటం అనేది విచారణలో భాగం. గతంలో కూడా ఇచ్చారు, హైకోర్టు పోయారు. ఈ అసలు విచారణ ఆపేయాలి, ఈ కేసును కొట్టేయాలని పోతే హైకోర్టు మొట్టికాయ లాగి లంపకాయ కొట్టింది. ఇంత అవినీతి జరిగితే ఇందులో విచారణ జరగొద్దని ఎట్లా అంటారు? కేసుని ఎట్ట కొట్టేయమంటారు అని చెప్పి విచారణ సాగాల్సిందే అని చెప్పింది. అట్నే గతంలో నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఇందులో పక్కదారి పట్టించే అంశం ఏముంది? నువ్వేమైనా అతిథుడువా? నువ్వు మాజీ మంత్రి కేటీఆర్ గారు అయినంత మాత్రాన, లేదంటే మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయినంత మాత్రాన చట్టాలను తప్పించుకోమని ఏమైనా నిబంధన ఉందా రాజ్యాంగంలో? ఎక్కడా లేదు కదా. అల్లు అర్జున్ కూడా పోయిండు, సినిమా తార. అఖిలే నాగార్జున మీద చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు పల్లం రాజు మీద తీసుకున్నారు. అందరి మీద తీసుకుంటారు. చట్టం ప్రకారం, చట్టంకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తీసుకుంటారు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నోటీసులు ఇస్తే దీన్ని అసలు నువ్వు పక్కదారి పట్టిస్తున్నావు. అంటే ప్రజల్లో మొన్న కాళేశ్వరం విషయంలో పినాకిని ఘోష్ గారు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి నేరుగా హాజరు కమ్మంటే దాన్ని రచ్చరచ్చ చేసేందుకు ప్రజలందరూ కూడా కేసీఆర్కి అవినీతి ఉచ్చు బిగుస్తుందని చర్చించుకుంటుంటే ఆ చర్చించుకునే అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కవిత లేఖను బయట తీసుకొచ్చారు. కాబట్టి ఇది మీరు పక్కదారి పట్టించే రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అనేది స్పష్టమైపోయింది. ఒకవైపు చూస్తూ ఉంటే కల్వకుంట్ల కవిత గారు కూడా మీ తాటాకు సప్పుడులకి బెదిరిపోము, మా అన్నకి ఏ నోటీసులు పంపించినా, మా బాబుకి ఏ నోటీసులు పంపించినా కానీ సమాధానం చెప్తాము, ఎదుర్కొంటామని కూడా తాను ట్వీట్ చేయడం ఎలా చూస్తాను. ఇప్పుడు ఈ తాటాకు సప్పుడులా లేకపోతే ఈ బాంబులా క్షిపణులా తర్వాత ముచ్చట. ఫస్ట్ మీరు ఈ అపసవ్యంగా విచారణకు హాజరు కాండి. ఈ వెటకారం మాటలు మాట్లాడరు కానీ తర్వాత అవి తాటాకు చప్పుళ్ళు లేకుంటే మిమ్మల్ని శిక్షించే చట్టాలు, ఆ చట్టాలను కూడా మిమ్మల్ని తాటాకు చప్పుళ్ళు అంటున్నారు. నిబంధనలు కూడా ఫస్ట్ మీరు విచారణ ఎదుర్కోండి. ఫస్ట్ దమ్ముంటే విచారణ ఎదుర్కోకుండా ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా, ఇష్టం వచ్చిన మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరేం అతిథులు కాదు, మీరు దైవాంశ సంభూతులు కాదు. మీరు అందరు లెక్కనే, అందరూ సామాన్లు లెక్కనే, చట్టం ముందు అందరూ సమానమే. అది తెలుసుకోండి ముందు. కాబట్టి అసలు మీ కుటుంబంలో తగాదా మొదలైంది, మీ కుటుంబంలో కొట్లాట మొదలైంది. మిమ్మల్ని అసలు వేరే వాళ్ళు ఎవరు చికాకు చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు చేయాల్సిన అవసరం, మీరే కొట్టుకుంటున్నారు. కవితను తొక్కితే కేటీఆర్ తొక్కితే కవిత కుంగిపోతుంది, కవిత లేచి మళ్ళీ కేటీఆర్ తొక్కుతుంది, హరీష్ రావు అదే విధంగా పెద్ద ఆయన్ని, వీళ్ళు ముగ్గురు కలిసి ఆయన తొక్కుతున్నారు. కాబట్టి ఆ దెయ్యాలు ఎవరు ఉన్నారో మీరు ఇంతవరకు బయట పెట్టలేదు. ముందు ఆ దెయ్యాలను బయట పెట్టండి. మీ వల్ల కాకపోతే మీరు దెయ్యాలు ఎవరిని కేటీఆర్ చెప్పట్లే, కవిత చెప్పట్లే, ఎవరు చెప్పట్లే. కాబట్టి కేసీఆర్ గారికి ఈ మూఢనమ్మకాలు, ఈ భక్తి అన్ని ఎక్కువ. కాబట్టి నిజంగానే దెయ్యాలు ఉంటే, మరి కేసీఆర్ గారి మీద ప్రేమ ఉంటే కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు తక్షణమే స్పందించి, భూత వైద్యులకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి బస్తర్లు. ఆ బస్తర్లో భూత వైద్యులు ఉంటారట ఛత్తీస్గఢ్ దగ్గర. కాబట్టి వాళ్ళ ప్రసిద్ధగాంచిన భూత వైద్యులు తీసుకొచ్చి ముందు ఆ ఫామ్ హౌస్ లో చేరిన 4 దెయ్యాలని తరిమి కొట్టే విధంగా ఆ భూత వైద్యులు తీసుకురండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిందా, వేరే చేసిందా, లేదా అప్పుడు మాట్లాడుతారు. కానీ ఇది పక్కదారి పడుతుందా లేదా అంటే ఇదే విషయం మీద ఒక విలేకరు అడిగారు. కేటీఆర్ ని అడిగితే దయ్యాలు ఉన్నాయంట కదా మీ పాటలు అంటే, ఫస్ట్ తెలంగాణకు పట్టిన దయ్యం కాంగ్రెస్ ఉంది, దాని గురించి మాట్లాడదాం పడండి అని మాట్లాడిన విధానం ఎలా వస్తాం. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన పేడ విరిగిపోవాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. ఆ దెయ్యాలని, ఆ పేడను తరిమి కొట్టింది, ఆ పిశాచాలను తరిమి కొట్టింది, బీఆర్ఎస్ పిశాచాలని తరిమి కొట్టింది ప్రజలు. కాంగ్రెస్ పార్టీలో దేవుళ్ళు ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని, సోనియా గాంధీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి రూపంలో అధికారం అప్పచెప్పారు. కాబట్టి ఇక్కడ దేవుళ్ల పరిపాలన జరుగుతుంది. అందుకే దెయ్యాలు తట్టుకోలేకపోతున్నాయి. కాబట్టి దెయ్యాల భాషే వచ్చు. కాబట్టి వాళ్ళు మేమన్న మాట కాదు, దెయ్యాలున్నాయని. బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలున్నాయని చెప్పింది ఎవరు? స్వయానా కేసీఆర్ గారు కుమార్తె, కేటీఆర్ గారు సోదరి. కాబట్టి ఫస్ట్ మీ సంగతి తెలుసుకోండి. ఫస్ట్ మీ ఇంట్లో గెలవండి. మీరు
తర్వాత వీధిలోకి వెళ్తూ రచ్చగెళ్తూ ఇంట గెలిచి రచ్చగెలమన్నారు పెద్దలు. కాబట్టి ఇంటి పోరు అంతా ఇంత కాదని ఉంటాం. మనం చెవులోన జోగిరేగా అనే పద్యం ఉంది మన వేమన గారిది. కాబట్టి ఇంటి పోరు అనేది అంతా ఇంత కాదని ఎప్పుడో వేమన గారు చెప్పిండు. కాబట్టి ఫస్ట్ ఇంటి పోరు నుంచి మీరు బయటపడండి. ఇది ఆస్తుల కొట్లాట, ఇది అన్నదమ్ముల మధ్య అన్నా చెల్లెల మధ్య పంచాయతీ అనేది ఏంటంటే ఆస్తుల కొట్లాట. రాజకీయ కొట్లాట తర్వాత ఆస్తుల కొట్లాట ఫస్ట్. ఆ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో 1000 కోట్లు సంపాదించింది కాబట్టి ఆ 1000 కోట్లు మొత్తం కూడా కేటీఆర్ దొక్కుతున్న తట్టుకోలేక కవిత గారు బయటకు వచ్చి ఈ విధంగా మరి లేఖ రాశారా, వాళ్ళే వ్యూహాత్మకంగా ఈ అవినీతి కేసుల ఉచ్చు నుంచి ప్రజల్లో చర్చ జరగకుండా ఈ లేఖ మీద చర్చించుకుందామని వ్యూహాత్మకంగా ఏమైనా బయట పంపించారనేది త్వరలో తేలింది. ఇంకొక విషయం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరుగుతూ ఉంటే ప్రపంచ దేశాలకు కూడా తెలంగాణ చిన్న చూపు చేసే విధంగా ఇక్కడ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మిస్ ఇంగ్లాండ్ కి సంబంధించిన ఆమె వెళ్ళిపోవడము అగౌరవం అన్నట్టు కూడా బీఆర్ఎస్ భారీ ఎత్తున కొన్ని ప్రకటనలు చేస్తా ఉంది. అది ఇలా వస్తా ఉంది. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మకు అనారోగ్యం కాకుండా, స్వచ్ఛందంగా ఆ అమ్మ చనిపోయే పరిస్థితిలో ఉంటే ఆమెను అక్కడ నుంచి పంపించేసి మంచి చాలా జాగ్రత్తలు తీసుకొని పంపించారు. ఆ పోటీలు ఆమె కూడా ఏం మాట్లాడాలి, ఆ వీడియోలు కూడా మొత్తం బయటకు వచ్చినాయి. ఏం మాట్లాడకపోతే దాన్ని చిలవలు చేసి పలవలు చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది, అందాల పోటీలు మేము అడ్డుకోవాలని ప్రయత్నించడం ఏం అడ్డుకోలేకపోయినాం, ప్రజలు మద్దతు ఇచ్చారు. కాబట్టి అందాల పోటీలో అసభ్యంగా ఏమైనా ఉందా, అశ్లీలంగా ఉందా, ఎక్కడ కూడా ఏమీ లేదు. ఆ అమ్మాయి పోటీ నుంచి వైదొలిగి అక్కడ గుడ్డీలు అక్కడ పోయి ఇంగ్లాండ్ లో పోయి ఇట్లాంటి వ్యాఖ్యలు ఏం చేయలేము. చేయకపోయినా సోషల్ మీడియాను ఉపయోగించుకున్న వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని చెప్పి ఆ పోటీల మీద విషం చిమ్మే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇవాళ రేపు ఆ విజేతలు కూడా అయితే ఆ పోటీలు కూడా ముగుస్తుంది. దానివల్ల ఎక్కడ కూడా నయా పైసా ప్రజాధనం దుర్వినియోగం కాలేదు. వాళ్ళ ఫార్ములా 1 రేస్ లో ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని విదేశాలు తరలించారు. కాబట్టి ఇవన్నీ జీర్ణించుకోలేని రాజకీయాలు అంటారు వీటిని. అంటే మంత్రులే కక్కుర్తి పడుతా ఉన్నారు, మంత్రులే టార్చర్ చేసిరు అన్నట్టు చెప్తా అసలు టార్చర్ చేస్తే అప్పుడే రావాలి కదా. ఆ అమ్మాయి ఆ సుందరి ఇంగ్లాండ్ చెందిన సుందరి మరి చేసి టార్చర్ చేస్తే అప్పుడే రావాలి కదా. ఎక్కడో పోయిన తర్వాత నిజంగా నాకు తెలిసి ఏంటంటే అసలు ఆమెనే వీళ్ళు ఏదైనా చేసి డబ్బులు ఇచ్చో ఇట్లా మాట్లాడమ్మా అని చెప్పుకుంటారు. నాకు తెలిసి నిజంగానే అమ్మాయికి నిజంగా జరిగితే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఎంబసీ ఉంది, ఇక్కడ ఢిల్లీలో ఉంటది, వాళ్ళకి పోయి ఫిర్యాదులు చేసి నాకు అన్యాయం జరిగిన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయొచ్చు. అది పెద్ద ప్రపంచ దేశాలు చూసే సంస్థ అది. కాబట్టి దీని వెనక అసలు అనుమానాలు ఉన్నాయి. దీని ఏమైనా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ దగ్గర మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళ ద్వారా ఏమన్నా చేసి ఏమైనా కుట్రలు చేశారా, కుతంత్రాలు చేశారని చేశారు. కానీ ఇది పెద్ద భూతద్దంలో చూడాల్సిన అంశం కాదు. ఇది నిజంగా మన తెలంగాణ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆడవాళ్ళకి ఈ రోజు మహిళల్ని వాళ్ళని రాజ్యాధికారంలో భాగం చేస్తున్నాం. ప్రతి లోన్లు కూడా ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి వాళ్ళు మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి విషయంలో మహిళలకు గౌరవిస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసుకుంటా ఒక ఇంగ్లాండ్ చెందినటువంటి అమ్మాయిని మేము అగౌరవపరుస్తామా? కాబట్టి వీళ్ళు ఏంటంటే బట్టగాల్చి మేదేసే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఫైనల్ గా తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ 250 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి మిస్ వరల్డ్ పోటీలు చేస్తారు. ఒక్క రోజుకి వాళ్ళకి టిఫిన్ ఖర్చు ₹1,00,000 దాకా వెచ్చిస్తారు. మన వాళ్ళకైతే కనీసం బియ్యం ఇవ్వడానికి కూడా వెళ్ళవట్లేదు కదా అని చెప్పు. ఆ సన్నాసులకు తెలియనటువంటి తెలియంది ఏంటంటే ఫార్ములా 1 రేస్ లో 55 కోట్లు వాళ్ళు తరలించారు. అట్లా ఇక్కడ ఎక్కడ కూడా నయా పైసా వృధా కాలేదు. స్పాన్సర్ల నుంచే నిధులు సేకరించారు. అది మేము నిర్వహించింది కాదు. అందాల పోటీకి వేదిక చేసినాం అంతే. మనం రక్షణకు వాళ్ళ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినాం. మనం ఒక 2 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినాం తప్ప నయా పైసా లేదు. ఎక్కడ కూడా అన్నదాతలకు బోనస్లు ఇస్తున్నాం. 650 కోట్లు ఇచ్చినాం ఇప్పటి వరకు. అదే విధంగా రైతులకు ఏ నష్టం రాకుండా కలిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం. ఆ మహిళలకు బస్సులో ప్రయాణం ఇస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 25 లక్షల మంది కుటుంబాల్లో ఖాతాలో డబ్బులు వేసినాం. ఎక్కడికి ఎవరికి అన్యాయం జరుగుతుంది? కాబట్టి విమర్శించాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా విమర్శిస్తున్నారు. ప్రజాధనం అనేది వాళ్ళ లెక్క దుర్వినియోగం చేయలేదు. ప్రతి రూపాయిని కూడా ఒడిసి పట్టి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఫైనల్ గా ఎప్పుడు అడిగే క్వశ్చన్ మిమ్మల్ని, ఎప్పుడు మీకు ఒక పదవి వస్తుంది? ఎందుకంటే చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు కాబోతా ఉంది. మీలాంటి వాళ్ళకి పదవులు ఎప్పుడు వస్తాయంటే ఏం చెప్తారు? పదవులు కాంగ్రెస్ పార్టీలో మనం అనుకుంటే కాదు, వాటికి అవే వస్తాయి. మన శ్రమ కష్టాన్ని చూసి వాళ్ళే ఎచ్చి కుర్చీ వేసుకో, ఈ కుర్చీకి నువ్వు అర్హుడు కూర్చో అంటారు. అప్పటిదాకా ఉపయోగపట్టాలా, పార్టీ కోసం పని చేయాలా, అట్లాంటి వాళ్ళకి పదవులు వస్తాయి. కాబట్టి ఆ పదవులు రేపు మాపో ఆ పదవుల ముచ్చట తెరిపోతుంది. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు.